హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నేను మీ పుష్ప సురేష్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసా. అదేంటి అంటే చిటికలో అయిపోయే చికెన్ పచ్చడి. ఇదే పచ్చడి మార్కెట్లో 350 రూపాయల నుంచి 400 వరకు ఉంటుంది. అదే మన బడ్జెట్లో 100 రూపాయలకే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తా. చికెన్ అయితే 1/2 కిలో తీసుకున్న 40 రూపీస్ అయింది. శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 100 ml వేరుశనగ నూనె తీసుకున్న. ఇదైతే 25 రూపీస్ అయింది. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసాం కనుక ఇక్కడ తగినంత ఉప్పు చూసుకొని వేసుకున్నా. ఇదే విధంగా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకున్నాను. ముక్కలైతే బాగా వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇదైతే 10 రూపాయలు అయింది. ఈ పేస్ట్ బాగా వేగి చికెన్ ముక్కలకు పట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్క రెండు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మన చిటికలో చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఇది 10 రూపాయలు అయింది. హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నా. ఇది కూడా 10 రూపాయలు అయింది. ఇప్పుడు ఈ కారం మసాలాలు ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ వేసుకున్నా. ఇదైతే 5 రూపాయలు అయింది. యాక్చువల్గా ఈ ముక్కల్ని బాయిల్ చేస్తారు. నేనైతే డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేశాను. పచ్చడి చాలా జ్యూసీగా, ముక్క చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చడిని సపరేట్ బౌల్లో తీసేసుకున్నాం. కుదిరితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పచ్చడి వాసన చూస్తుంటే స్మెల్కి టెంప్ట్ అయ్యి వెంటనే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.